వేమలవాడేశ్వరః. భక్త మహాశైలారా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని విశేషంగా ఈ ప్రదోషకాలంలో కార్తీక మాసంలో వినేటువంటి భాగ్యం కలిగింది. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఈ వేములవాడ క్షేత్రం యుగ యుగాలుగా అనేక మంది దేవతల చేత ఆరాధింపబడ్డట్టుగా మనకు స్థల పురాణం చెప్తోంది. కృతయుగంలో ఆ వృత్రాసుర సంహారం చేసిన తర్వాత ఆ వృత్రాసురుణ్ణి చంపడం వల్ల ఇంద్రునికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం తొలగిపోవడానికై వేములవాడ క్షేత్రానికి వచ్చి ఇంద్రుడు ఆ రాజరాజేశ్వర స్వామిని పూజించినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. త్రేతాయాం రఘునందనే నరవిణ. త్రేతాయుగంలో విశేషంగా ఆ దండకారణ్యంలో సంచరించే సమయంలో, ఆ వనవాస సమయంలో సీతారామచంద్ర స్వామి వారు ఆ సీతాదేవిని కోల్పోయిన సమయంలో వేములవాడ క్షేత్రానికి వచ్చి స్వామివారిని పూజించుకొని సీతాదేవిని పొందినట్టుగా కూడా మనకు స్థల పురాణం చెప్తోంది. దాంతోపాటుగా త్రేతాయుగంలో విశేషంగా ఆ దక్షయాగ సమయంలో వీరభద్రుని యొక్క ముష్టిఘాతానికి, వీరభద్రస్వామి యొక్క ముష్టిఘాతానికి ఆ సూర్యభగవాను యొక్క పండ్లు కూడా ఊడిపోవడంతో ఆ వేములవాడ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ ఆ సూర్యభగవానుడు దంతాలు కూడా పొందినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. అందువల్లనే వేములవాడ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని కూడా అంటారు. దాంతోపాటుగా ఈ క్షేత్రాన్ని ద్వాపరయుగంలో ఆ అరణ్యవాస సమయంలో పంచపాండవులు కూడా దర్శించుకున్నట్లుగా చెప్తారు. పంచపాండవులు ఒక్కొక్క స్వామివారిని ఆరాధించినట్లుగా మనకు చెప్తున్నారు. రాజరాజో రాజలింగం రాజేశ్వర స్వామి వారిని ధర్మరాజు, భీమో భీమేశ్వరం తథా భీమేశ్వర స్వామి వారిని ఆ భీముడు కూడా పూజించినట్లుగా చెప్తారు. బాలరాజేశ్వర స్వామి వారిని అర్జునుడు, అదేవిధంగా ఆ కవలలైనటువంటి నకుల సహదేవులు ఉమామహేశ్వర సోమేశ్వర లింగాలను కూడా పూజించినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. ఆ అరణ్యవాస సమయంలో స్వామివారిని దర్శించుకొని ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్షాల చేత కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా జయించినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. ఈ కాలానుగుణంగా ఈ కలికాలం ప్రారంభంలో రాజరాజేశ్వర స్వామి వారు ఇప్పుడు ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థలంలో ఆవిర్భావమయ్యారు. ఒకసారి రాజమహేంద్రవరాన్ని పరిపాలించేటువంటి రాజరాజ నరేంద్రుడు దేశాటన చేస్తూ వేట చేస్తూ ఒకసారి ఈ వేములవాడ క్షేత్రానికి వచ్చి వేములవాడ క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి నాంపెల్లిలో విడుదల చేశారు. ఆ సమయంలో చక్కగా అతనికి పూర్వజన్మ పాపం వల్ల ఆ రాజరాజ నరేంద్రునికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వల్ల అతని యొక్క పెంపుడు కుక్క కూడా ఆ కుష్ఠరోగం సంక్రమించింది. కాబట్టి అతను నిత్యం బాధపడుతూ ఉండేటువంటి వాడు. ఒకనాడు ఆ కుక్క రాజరాజనేంద్రుని యొక్క పెంపుడు కుక్క దేశమంతా తిరుగుతూ ఈ వేములవాడ క్షేత్రంలో ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థానంలో బురదగుంటలా ఉండేది. ఆ బురదగుంటలో వచ్చి కూర్చుండేసరికి వెంటనే ఆ కుక్క యొక్క కుష్ఠరోగం అంతా తొలగిపోయింది. వెంటనే రాజరాజ నరేంద్రుడు కూడా స్వామివారి యొక్క ప్రాంగణాన్ని ఆ ధర్మగుండ స్థలాన్ని చేరుకోగానే అతనికి కాళ్ళకు ఉన్నటువంటి పుండ్లన్నీ కూడా తొలగిపోయాయి. వెంటనే ఇక్కడ ఏదో మహత్వం ఉందని చెప్పి భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండండి. అందరూ కూడా చెప్పండి, జై బలో కోటిలింగేశ్వర.